అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. ఉదయం 9:11 దుర్గానగర్లో మురికి కాలువలు సాఫ్ చేస్తుండగా ఆనంద్ అనే జవాన్పై అలాగే ఆ కార్మికులపై అక్కడ గోవింద్ అనే వ్యక్తి వాళ్ళ కొడుకులు ఇద్దరు వాళ్ళ భార్య ఇష్టానుసారంగా మాట్లాడుతూ అక్కడ నాలి తీయద్దని చెప్పేసి నానా బూతులు తిడుతూ వాళ్ళ మీద దాడి చేయడం జరిగింది. జవాన్పై గొంతు నులిమి నూకేయడంతో కార్మికులు ఎందుకు కొడుతుండ్రు మా జవాన్ అని పొడితే ఇష్టానుసారంగా అసభ్యకర పదజాలాన్ని వాడుతూ ఇష్టానుసారంగా వ్యవహరించడం జరిగింది. ఈ విషయమై సంబంధిత మావల ఎస్ఐ గారికి కూడా నిన్న కంప్లైంట్ చేయడం జరిగింది. ఆయనను వెంటనే అరెస్టు చేస్తాం, కార్మికులకు న్యాయం చేస్తామని చెప్పినా ఈరోజు వరకు కూడా ఆయనను అరెస్టు చేయకుండా కార్మికులకు న్యాయం చేయలేదు. కాబట్టి ఈరోజు ఇలా ఇంటర్ ఎగ్జామ్ ఉన్న సందర్భంగా ధర్నా చేద్దాం అనుకున్నాం, కానీ ఇలా విద్యార్థులకు కూడా సహకరించాలన్న ఉద్దేశంతో ఒక 10 నిమిషాలు నిరసన ధర్నా చేయడం జరుగుతుంది. ఈ కార్మికులు ఇలా పట్టణ ప్రగతిలో పట్టణ పరిశుభ్రతలో పాలు పంచుకుంటున్నటువంటి కార్మికులు, ఇలా పట్టణ పరిశుభ్రతని అలా ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి కార్మికులకు మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.